ఆగండి. ఈ వీడియో మీకు అర్థం కావాలనుకుంటే నా ఛానల్లో ఆల్రెడీ ఈ వీడియోకి సంబంధించిన పార్ట్ 1 అయితే ఉంది. అది చూడండి. ఆ తర్వాత అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు తీసుకుందాం అనుకున్న వెహికల్కి ఫైనాన్స్ చేద్దామని డిసైడ్ అయ్యారో అప్పుడు ఆ షోరూంలో ఎంతమంది ఫైనాన్సర్స్ ఉన్నారనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక్కరు మాత్రం ఉన్నట్టయితే మ్యాక్సిమం అక్కడ తీసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎందుకంటే అక్కడ ఒక్కదాని మీదే మనం డిసైడ్ అయిపోతాం తీసేసుకోవాలని చెప్పేసి. సో ఇంకో షోరూమ్కి వెళ్ళి ట్రై చేయండి. ఒక 2-3 ఫైనాన్సర్స్ అయితే ఖచ్చితంగా ఉంటారు. ఆ ముగ్గురిని అడగండి మొత్తానికి ఎంత అవుతుంది, ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, డాక్యుమెంట్ ఛార్జెస్ ఎంత పడుతుంది, అవన్నీ ప్రాపర్గా మీరైతే డీటెయిల్స్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని ఈ బ్యాంకులో వీళ్ళు ఇచ్చే ఫైనాన్స్లో నాకు ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది, మీరు దానికంటే తగ్గించేటట్టయితే మీ దాంట్లో తీసుకుంటాను అనేసి మీరు మాట్లాడడం జరగాలి. అందులో మీకు ఎక్కడో దిక్కిన ఖచ్చితంగా కొద్దిగా ఫైనాన్స్ అనేది తగ్గడం జరుగుతుంది. సో ఇదైతే గమనించండి. సో నేను వెళ్ళిన షోరూంలో అయితే 3 ఫైనాన్సర్స్ అయితే ఉన్నారు. లైక్ బజాజ్, హెచ్డిఎఫ్సి, హెచ్డిబి వాళ్ళు ఉన్నారు. సో నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ప్రాపర్గా డీటెయిల్స్ తీసుకున్నాను. ప్రాపర్గా ఎంత అవుతుంది అనేది ఒక క్యాలిక్యులేషన్ అయితే తీసుకున్నాను. వాళ్ళతో పేపర్ మీద రాయించుకున్నాను. వాళ్ళు నన్ను అడిగారు డౌన్ పేమెంట్ ఎంత కడతారు సార్ అని చెప్పేసి. నేను ఒక 30,000 కడదాం అనుకుంటున్నాను, ఎంత పడుతుంది అని అడిగితే మొత్తం అంతా ఒక పేపర్ మీద రాసి ఇచ్చారు. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మీకు సిబిల్ స్కోర్ ఎక్కువ ఉన్నదైతే మీకు ఖచ్చితంగా అవుతుంది, లేదు అనుకుంటే మీరు ఇంకా డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టుకోవాలి సార్ అని అయితే చెప్పారు. సో ఒకసారి అయితే రాసి ఇవ్వండి, నేను చూసుకుంటాను ఒకసారి అని చెప్పేసి అన్నాను. అది ఇప్పుడు మీకు చూపించి నేను మాట్లాడతాను. సో నేను ఇప్పుడు మీకు సైడ్న చూపిస్తున్నాను కదా, నాకు ఇచ్చిన ఈఎంఐ క్యాలిక్యులేషన్ అనమాట. నేను ఆన్ రోడ్ ప్రైస్తో 1,40,000 అని చెప్తున్నాను కదా, 3502. దానికైతే వాళ్ళు వేయడం జరిగింది. డౌన్ పేమెంట్ నేను 30,000 అయితే పే చేస్తానని చెప్పాను. మిగతా రిమైనింగ్ అమౌంట్కి వచ్చి వాళ్ళు ఈఎంఐ వేయడం జరిగింది. అది ఒకసారి మీరు క్లారిటీగా ఒకసారి చూడండి. మీరు 12 మంత్స్కి, 18 మంత్స్కి, 24 మంత్స్కి, 30 మంత్స్కి, 36 మంత్స్కి కూడా ఇచ్చారు మనకి. ఆ అమౌంట్ అనేది దాని పక్కన ఉన్నది ఒకసారి చూసుకోండి. మనం అయితే అంత టెన్యూర్ అయితే మనం 36 మంత్ వరకు పెట్టుకోము, ఎవరు కూడా పెట్టుకోరు నాకు తెలిసి. బట్ నాకు ఏది కంఫర్ట్గా ఉంటుందో అది నేను తీసుకుందాం, ఏది మన పరిధి బట్టి మనం వెళ్ళాలి కాబట్టి. సో నేను ఏదైతే చూస్ చేసుకుందాం అనుకున్నానో అది మీకు ఒకసారి క్యాలిక్యులేట్ వేసి చూపిస్తాను. మీరు అది ఒకసారి క్లారిటీగా చూసుకోండి. దాన్ని బట్టే మీరు ఒకసారి ఈఎంఐ క్యాలిక్యులేట్ని కూడా చేసుకోండి. ఎలా డివైడ్ చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అనేది నేను ఒకసారి అది కూడా వీడియో ప్లే చేయడం జరుగుతుంది. దీని తర్వాత నేను ఇంకో 2 ఈఎంఐ షెడ్యూల్ అయితే డిస్ప్లే చేస్తాను. ఒకసారి మీరు అదైతే చూసుకోండి. నేను ఏ ఫైనాన్స్ అనేది చెప్పను, గమనించండి. ఎందుకంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏమీ ప్రాబ్లం అవ్వకూడదు కాబట్టి నాకు. సో అయితే నేను డిస్ప్లే చేయట్లేదు, ఒకసారి గమనించండి. సో 3502కి మనకి షోరూమ్ వాళ్ళు చెప్పిన ప్రైజు 1,40,000 విత్ ఆన్ రోడ్ ప్రైస్తో చెప్పారు మనకి. సో 1,40,000 నుంచి మన 30,000 అయితే డౌన్ పేమెంట్ చేయబోతున్నాం కాబట్టి సో మనం అయితే 30,000 అయితే మనం ఒకసారి మైనస్ చేద్దాం. సో 30,000 మైనస్ చేయగా మనకి రిమైనింగ్ అమౌంట్ వచ్చి 1,10,000 అయితే ఉంటుంది. సో 1,10,000 ఉంది కదా, ఇప్పుడు దీన్ని నేను 24 మంత్స్ అయితే టెన్యూర్ తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను. సో దానికైతే నాకు మంత్లీ పడిన అమౌంట్ వచ్చి 5,765 అయితే పడుతుంది నాకు. సో దాన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఇంట్రెస్ట్తో పడిన అమౌంట్ వచ్చి 1,38,360 అయితే నాకు మొత్తం ఇంట్రెస్ట్ అసలు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. సో దీనిలోంచి మనం 1,10,000 మనం అయితే అమౌంట్ తీసేద్దాం, ఎందుకంటే మనం దానికి బైక్ కాబట్టి. సో ఈ రిమైనింగ్ 28,360 అనేది మనకి ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. సో ఈ ఇంట్రెస్ట్ని మనం ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 28,360కి ఈ 28,360ని మనం డివైడెడ్ బై 24 చేయాలి. చేస్తే మనకు వచ్చిన అమౌంట్ వచ్చి 1,181 రూపాయలు అయితే వస్తుంది. ఈ 1,180 రూపాయలు అంటే మనకి రూపాయి 10 పైసలు పైనే పడుతుంది మనకి. సో గమనించండి, ఈ 1,181 రూపాయలు అయితే మనకి వాళ్ళు అయితే నెలకి మనకి దగ్గర తీసుకునే అమౌంట్ అన్నమాట. అంటే వడ్డీ తీసుకుంటున్నారు, నెలకి ఇంత అయితే ఛార్జ్ చేయబోతున్నారు. సో 24 మంత్స్కి మనకి అయిన అమౌంట్ 28,360 రూపీస్.
సో నేనైతే అక్కడ ఉన్న ఫైనాన్సర్ని అయితే అడగడం జరిగింది. అన్నా మీరు 90 పైసలు చెప్పారు కదా, మరి ఇదేంటి రూపాయి 10 పైసలు పైనే వెళ్తుంది అనేసి అంటేను, మీరు ఇందులో డాక్యుమెంట్ ఛార్జెస్ మీరు ఇంక్లూడ్ చేయలేదు, మేము డాక్యుమెంట్ ఛార్జెస్ ఇంక్లూడ్ చేసి 1,15,000కి అయితే మేము ఈఎంఐ చేయడం జరిగింది. సో అందుకనేసి మీకు అంత అమౌంట్ వస్తుంది. అదే మీరు ఒకసారి 1,15,000 ఈఎంఐ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు అందులోంచి 5,000 అయితే తగ్గి చూపిస్తుంది మీకు అని చెప్పాడు. సో ఇప్పుడు మనం ఫైనాన్సర్ చెప్పిన విధంగానే డాక్యుమెంట్ ఛార్జెస్తో 1,15,000 అయితే మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. ఇప్పుడైతే 1,15,000 అయితే మనం ఇప్పుడు కట్టాలి. సో దానికి ఇప్పుడు మనం 5,765 ఇంటూ 24 మంత్స్ అయితే ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాం ఎంత వస్తుందో. సో దగ్గర 1,38,000 అయితే వస్తుంది. ఇందులో నుంచి మనం ఒకసారి -1,15,000 మైనస్ చేస్తే మనకి వచ్చిన అమౌంట్ వచ్చి 23,000 పైన పడుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 23,000ని మనం డివైడెడ్ బై 24 మంత్స్ కొడదాం. సో మనం ఇప్పుడు కొట్టగానే మనకు ఇప్పుడు ఈ అమౌంట్ వచ్చి 977 ఎంతో చూపిస్తుంది. సో మనకి దగ్గర రూపాయి అయితే పడుతుంది. ఈ లెక్కను ఒకసారి అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకొని చూడండి ఒకసారి. మీకు అనుకూలించిన రేటు బట్టి అయితే మీరు ఒకసారి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ఫైనాన్స్ చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా 1కి 10 సార్లు అయితే ఆలోచించుకొని చేయించుకోండి. అంతా ఎన్ని ఫైనాన్సెస్ ఉన్నాయో అన్నీ ఒకసారి క్యాలిక్యులేట్ చేయించుకోండి. ఎక్కడైతే తక్కువ అవుతుందో మీకు అనేది ఒకసారి చూసుకోండి. డాక్యుమెంట్ ఛార్జెస్ 5,000 అని చెప్పాను కదా, అది ఇక్కడే కాదు ఏ ఫైనాన్స్లో అయినా ఉంటాయి. అది ఒకసారి అయితే మీరు చూడండి. ఒకవేళ డాక్యుమెంట్ ఛార్జెస్ 5,000 మీకు ఎక్కువ అనిపిస్తే ఒకసారి ఫైనాన్సర్తో మాట్లాడండి, మాకేమైనా తగ్గిస్తారా అనేసి. ఎందుకంటే పక్కన ఒక 2-3 ఉంటాయి కాబట్టి వాళ్ళైనా అడగచ్చు డాక్యుమెంట్ ఛార్జెస్ మీ దాంట్లో ఎంత పడుతున్నాయి అది అని చెప్పేసి. సో దీన్ని బట్టి మీరైతే క్యాలిక్యులేట్ చేసుకోండి. జాగ్రత్తగా అయితే చూసుకొని అయితే మీరు పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే నేను ఈఎంఐ అంతా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత నాకైతే మీకు ప్రీవియస్ వీడియోలో అయితే ఒక డౌట్ అయితే నేను చెప్పాను. అది ఎవరైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేయండి. స్టార్టింగ్లోనే ఉంటుంది ఆ వీడియో, ఒకసారి అయితే చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో ఒకసారి చూడండి. నేను మీకు ముందే ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా 1,24,000 అయితే మనకి 3502కి అయితే ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వేశారని చెప్పాను కదా మీకు. దానికోసం అయితే నాకు డౌట్ వచ్చింది. సో నేనైతే వెంటనే పక్కనున్న మేనేజర్తో అయితే మాట్లాడడానికి అయితే ట్రై చేశాను. ఆ వీడియో క్లిప్స్ అయితే నేను తీయలేకపోయాను, దయచేసి ఏమనుకోకండి. సో నేనైతే మేనేజర్తో అయితే క్లారిటీగా నేను మాట్లాడడం జరిగింది. సార్ ఇలాగా 1,24,000 అని మీరు ఎక్స్‌షోరూమ్ ప్రైస్ చూపిస్తున్నారు కదా, నాకు ఆన్లైన్లో ఇంత చూపిస్తుంది, మీరు ఎందుకని అంత అయితే చెప్తున్నారు అని అడగగానే సో మేనేజర్ మనతో వెంటనే చాలా మర్యాదగా అయితే మాట్లాడడం జరిగింది. సార్ అది మనకి డీలర్ అనేవాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు సార్, సో కన్ఫ్యూజ్ అయ్యి 4,000 ఎక్స్ట్రా చెప్పినట్టున్నారు సార్. ఇప్పుడైతే అంత లేదు సార్, మనకైతే 1,20,000 అయితే పడుతుందని చెప్పడం జరిగింది. సో అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మేనేజర్ కూడా చాలా మంచిగా అయితే మర్యాదగా అయితే మాట్లాడారు మనతోటి. సో అయితే నాకైతే 4,000 అయితే నేను సేవ్ చేసుకోగలిగాను మేనేజర్తో మాట్లాడి. ఎప్పుడైతే నాకు 4,000 అనేది తగ్గిందో నేనైతే ఫిక్స్ అయ్యాను బైక్ అయితే తీసుకుందాం అని చెప్పేసి. వెంటనే నేను బ్లాక్ కలర్ అయితే నేను తీసుకుందాం అనుకున్నాను. బట్ ఏంటంటే నా దరిద్రం ఏంటో తెలియదు కానీ మనకైతే అక్కడ బ్లాక్ అయితే అవైలబుల్గా లేదు. సో ఆ తర్వాత నేను చేసేది ఏమీ లేక వేరే కలర్కి వెళ్ళలేక ఇప్పుడు వరకు ఎంతసేపు వెయిట్ చేసాం, బ్లాక్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం అని చెప్పేసి అయితే చూడడం జరిగింది. తర్వాత నేనైతే డీలర్తో మాట్లాడి అయితే నేనైతే బైక్ అయితే బుక్ చేసుకున్నాను. అదొకసారి మీకు డిస్ప్లే చేస్తాను. సో ఫైనల్లీ నేనైతే 2,000 అయితే పే చేసి బ్లాక్ కలర్ అయితే బుక్ చేసుకున్నాను. సో దానికోసం అయితే వెయిట్ చేయాలి. సో ఇంతవరకు ఇంత ఇన్ఫర్మేటివ్గా చెప్పావు కదా బ్రో, నాకు ఎక్కడ తీసుకోవాలనేది సజెషన్ ఇస్తే నేను అక్కడికి వెళ్తాను అని మీరు అనుకుంటే, నేను ఎక్స్పీరియన్స్ చేసిన ప్రకారం అయితే బజాజ్ మెయిన్ షోరూమ్ అయిన సర్పవరం దగ్గర ఉన్న చేతక్ షోరూమ్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు మనతోటి చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు. మేనేజర్ కానీ అక్కడ డీలర్ కానీ చాలా అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన ప్రకారం అయితే బజాజ్ చేత అంటే మిగతా వాళ్ళు ఇవ్వట్లేదని కాదు, బట్ ఏంటంటే నాకైతే ప్రిఫరెన్స్ బట్టి అయితే నాకు నేను సర్పవరం జంక్షన్ అయితే వెళ్ళాను. సో మీరు కూడా అక్కడికి అయితే వెళ్ళమని అయితే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే చెప్తాను. ఎందుకంటే అక్కడ కూడా
ఎక్కువ మంది ఫైనాన్సర్స్ ఉన్నారు. సో నేను అన్ని చెప్పిన డీటెయిల్స్ అన్ని ప్రకారం మీరు చూసుకున్నా సరే అక్కడ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమైతే మనీ నేనైతే చెప్తాను. ఇంతవరకు మీరు నా వీడియో చూసుంటే మీకు నచ్చిందనే అయితే నేను అనుకుంటున్నాను. నచ్చినా లేదా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినా ప్లీజ్ దయచేసి అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోలు ఎన్నో నేను చేయడానికైతే నాకు ఎంకరేజ్గా ఉంటుంది. సో మీరు దయచేసి గుర్తుంచుకుని అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దీని తర్వాత నాకు బైక్ ఎప్పుడు వచ్చిందో, షోరూంలో ఏమైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో మన బైక్ కొన్న తర్వాత, సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటూ థ్యాంక్ యూ గైస్ అందరికీ.